హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సోనియా సుల్తానా వ్లాగ్స్. ఈరోజు నేను టేస్టీ అండ్ సింపుల్ చికెన్ కర్రీని ఎలా చేయాలనేది చూపిస్తాను, తెచ్చుకోండి. లెట్స్ స్టార్ట్. ఫస్ట్ ఒక ప్యాన్ తీసుకున్నాము. ఆ ప్యాన్లో 2-3 స్పూన్స్ ఆయిల్ వేసుకున్న తర్వాత సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ అండ్ 4 or 5 చిల్లీస్, గ్రీన్ చిల్లీస్ వేసేసుకొని ఫ్రై చేసేసేయాలి. బాగా ఆనియన్స్ ఏంటంటే గోల్డెన్ కలర్లో వచ్చేంత వరకు మనం ఫ్రై చేసుకోవచ్చు, లేకపోతే అలా అయినా పర్లేదు, మన ఇష్టం అది. అలా ఫ్రై చేసిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి నేను మసాలాస్ యాడ్ చేసుకుంటాను. మసాలాస్ అంటే ఏంటంటే బిర్యానీ ఆకు అండ్ 4 యాలక్కాయలు అండ్ 3 లవంగాలు వేసేసుకొని యాడ్ చేసేసాను. నేనైతే యాడ్ చేసేసుకొని బాగా ఫ్రై చేసేసాను. నేను పచ్చి స్మెల్ మనకి దాంట్లో ఆనియన్ అండ్ గ్రీన్ చిల్లీస్ పచ్చి స్మెల్ అనేది ఉండిద్ది. ఆ స్మెల్ అనేది పోయేంత వరకు మనం ఫ్రై చేసుకుంటూనే ఉండాలి. నెక్స్ట్ వచ్చేసి నేను 2 స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాను. మన కర్రీ ఎంత ఉందో, మన చికెన్ ఎంత ఉందో దాన్ని బట్టి మనం వేసుకోవచ్చు. నేనైతే 2 స్పూన్స్ వేసాను, నాకు అది చాలు. వేసేసుకొని నేను బాగా ఫ్రై చేసేసాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా స్మెల్ అనేది ఉండిద్ది కదా, ఆ స్మెల్ పోయేంత వరకు నేను ఫ్రై చేసేసాను. ఆయిల్ మొత్తం పైకి తేలేంత వరకు ఫ్రై చేశాను నేను. నెక్స్ట్ వచ్చేసి మిక్స్ చేసి పెట్టుకున్న కోకోనట్ పేస్ట్ వేసి యాడ్ చేసేసాను. నాకు ఆ కప్ 1 కప్ నేను కోకోనట్ పేస్ట్ యాడ్ చేసుకున్నాను. ఆ కప్ నేను బాగా ఫ్రై చేసేసుకుంటున్నాను. నెక్స్ట్ వచ్చేసి 2 టేబుల్ స్పూన్స్ సాల్ట్ అండ్ 3 టేబుల్ స్పూన్ కారం, 1/2 టేబుల్ స్పూన్ పసుపు వేసేసి ఫ్రై చేసేసాను. నేనైతే బాగా కారం, ఆ పసుపు, ఆ సాల్ట్ ఆ మసాలాకు మొత్తం పట్టేంత వరకు మనం బాగా కలిపేసాను. కలిపేసిన తర్వాత చూడండి, ఇలా డ్రై అయిపోద్ది. ఆ మసాలా మొత్తం డ్రై అయిపోయిన మసాలాను మనం ఏం చేయాలంటే కొంచెం వాటర్ వేసుకుంటూ మళ్ళీ మనం బాగా ఫ్రై చేయాలి. పచ్చి స్మెల్ అనేది పోయేంత వరకు ఫ్రై కొంచెమే యాడ్ చేయాలి, ఎక్కువ యాడ్ చేయకూడదు. అలా 2-3 టైమ్స్ యాడ్ చేసుకుంటూ ఉండాలి మనం. వాటర్ అనేది యాడ్ చేసుకుంటూ మనం ఫ్రై చేసేసిన తర్వాత నెక్స్ట్ నేను 1/2 కప్ పెరుగు తీసుకున్నాను. ఆ పెరుగు అనేది నేను కాస్త స్పూన్తో మ్యాష్ చేసేసాను. ఎందుకంటే గడ్డలుగా ఉండేది కదా పెరుగు, ఆ గడ్డలుగా లేకుండా నేను స్పూన్తో మ్యాష్ చేసేసి 1/2 కప్ పెరుగుని వేసేసాను. ఆ పెరుగుని కూడా వేసేసిన తర్వాత కాసేపు నేను ఆ పెరుగు బాగా కలిపేసిన తర్వాత నెక్స్ట్ కొంచెం వాటర్ వేసేసుకొని మళ్ళీ ఫ్రై చేశాను నేనైతే ఆ మసాలాస్ని. అలా ఫ్రై చేయడం ఏంటంటే మనం ఎంత మసాలాని మనం వాటర్ వేసుకుంటూ ఫ్రై చేస్తే అంత టేస్టీగా ఉండిద్ది మన కర్రీ అనేది, చికెన్ కర్రీ. మీరు ట్రై చేసి చూడండి ఒకసారి, నాకు చెప్పండి ట్రై చేసి ఈ కర్రీ సూపర్గా ఉందని మీరే చెప్తారు, కామెంట్ చేసి చెప్పండి. నెక్స్ట్ వచ్చేసి చికెన్ వేసేసాను నేను. మసాలాస్లోకి నేను చికెన్ వేసేసాను. ఆ మసాలాకి చికెన్కి మసాలా బాగా పట్టేంత వరకు నేను బాగా కలిపేసాను. లో ఫ్లేమ్లో పెట్టేసి నేను బాగా కలిపేసాను. చూడండి ఒకసారి చికెన్ కర్రీ ఎలా ఉందో. లో ఫ్లేమ్లో పెట్టేసి నేను బాగా కలిపేసి చికెన్ కర్రీని ఇప్పుడు నెక్స్ట్ నేను ఏం చేశానంటే చికెన్ మసాలా అండ్ గరం మసాలా, ధనియా పౌడర్, చికెన్ పౌడర్ అండ్ గరం మసాలా పౌడర్, ధనియా పౌడర్, ఆ 3 కూడా యాడ్ చేసేసుకొని నేను బాగా ఫ్రై అయిన తర్వాత వాటర్ చూడండి, మనకి ఇలాగా ఆయిల్ అనేది పైకి తేలుతూ ఉండాలి. పైకి తేలినప్పుడు మనకు కావాల్సినంత వాటర్ వేసుకోవాలి. నేనైతే 1 గ్లాస్ వాటర్ వేసేసాను. 1 గ్లాస్ వాటర్ వేసేసుకొని మనం బాగా కలుపుతూ ఉండాలి. చూడండి, మనకి ఈ చికెన్ కర్రీని మీరు ట్రై చేసి నాకు చెప్పండి, మీరే చెప్తారు ఎంత బాగుందో ఈ చికెన్ కర్రీ అని చెప్పి. సింపుల్ ట్రిక్ చెప్పాను నేనైతే. ఇది ఇలా బబుల్స్ లాగా వస్తున్నాయంటే ఆ చికెన్ కర్రీ అనేది ఉడుకుతుంది అనేది అర్థం మనకి. ఆయిల్ మొత్తం పైకి వచ్చేంత వరకు మనం బాగా లో ఫ్లేమ్లో పెట్టేసాను. నెక్స్ట్ లో ఫ్లేమ్లో పెట్టేసి మన చికెన్ అయితే లాస్ట్ వచ్చేసి మనం ఈ కొత్తిమీరతో గార్నిష్. ఇది మన చికెన్ కర్రీ. ఒకవేళ మీకు నచ్చినట్టయితే ఈ చికెన్ కర్రీ లైక్ చేయండి, షేర్ చేయండి,
కామెంట్ చేయండి, అలా సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. చాలామంది వీడియోస్ చూస్తున్నారు లైక్ ఇవ్వట్లేదు, సబ్స్క్రైబ్ కూడా చేయట్లేదు. ప్లీజ్ లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ఓకే, బాయ్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. టేక్ కేర్, బాయ్ బాయ్.